కబడ్డీ ప్లేయర్. ఇప్పుడు ఆ కబడ్డీ మీద ఉన్న ప్రేమతో తనే ఒక సొంతంగా సాయి కబడ్డీ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి కబడ్డీ మ్యాచ్లు ఎక్కడ జరిగినా కూడా అక్కడికి వెళ్ళి వాటిని కవర్ చేసి వాటి మీద అనాలిసిస్ చేసి ప్రేక్షకులను అందిస్తున్నటువంటి సాయి ఈరోజు మనతో ఉన్నారు. సో సాయి జర్నీ ఏంటి, కబడ్డీ మీద అసలు ఆ ఇంట్రెస్ట్ ఏంటి, ఇలాంటి విశేషాలని అతని మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సాయి. నమస్తే మ్యామ్. సాయి చెప్పండి, అసలు మీ జర్నీ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ చదువు ఏంటి, ఇవన్నీ కూడా మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? సో యాక్చువల్లీ నేను నా 9th క్లాస్ వరకు కబడ్డీ ప్లేయర్ అండి. ఆ తర్వాత నేను స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి కబడ్డీ మానేశాను. ఆఫ్టర్ దట్ ఏంటంటే నేను 12th స్టాండర్డ్లో ఉన్నప్పుడు కబడ్డీ మీద అట్లా యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసి కబడ్డీ అనాలిసిస్ చేయొచ్చు అని నేను ఆలోచించాను. సో తద్వారా వచ్చిందే సాయి కబడ్డీ తెలుగు అనమాట. సో దీన్ని నేను 2020లో స్టార్ట్ చేశాను. కరోనా టైంలో స్టార్ట్ చేసి దాని మీద కంటెంట్ అప్లోడ్ చేయడం. సో ప్రో కబడ్డీని డెడికేటెడ్గా ఒక యూట్యూబ్ ఛానల్ తెలుగులో లేదండి అప్పటి వరకు. సో ప్రతి ఒక్క స్పోర్ట్ని కూడా కవర్ చేస్తున్నారు. సో ఐపీఎల్ని కొన్ని ప్లాట్ఫామ్స్ కవర్ చేస్తున్నాయి. అదేవిధంగా క్రికెట్, ఫుట్బాల్ టోర్నమెంట్స్ అన్నింటినీ కూడా కవర్ చేసే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి తెలుగులో. బట్ కబడ్డీకి ఒక డెడికేటెడ్ యూట్యూబ్ ఛానల్ లేదు తెలుగులో అని చెప్పేసి నాకు ఒక థాట్ ఉండింది. సో బెటర్ మనమే స్టార్ట్ చేద్దాం ఆ యూట్యూబ్ ఛానల్ అని స్టార్ట్ చేయడం జరిగింది. సో అలా వచ్చిందే సాయి కబడ్డీ తెలుగు అనమాట. ఆఫ్టర్ దట్ నేను బీబీఏ చదువుకుంటూనే కబడ్డీని కూడా మేము ప్రమోట్ చేసుకోవడానికి, ఇంటర్వ్యూస్ చేయడానికి సో టైం కేటాయించుకుంటూ కంటెంట్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఫస్ట్ నేను మామూలుగా నా ఫోన్లో ఎడిట్ చేసుకోవడం, దాని తర్వాత ల్యాప్టాప్ తీసుకుని కొంచెం అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకుంటూ ఆ వీడియోస్ని ఎడిట్ చేసుకోవడం. దాని తర్వాత మన తెలుగు టైటన్స్ CEO గారు త్రినాథ్ రెడ్డి గారు నాకు మంచి అవకాశాలు ఇచ్చారు. ఆయనతో నేను ఇంటర్వ్యూస్ చేశాను. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు మన ఇంటర్నేషనల్ కబడ్డీ కోచ్ ఉన్నారు కదా, తెలుగు టైటన్స్కి ఆయన హెడ్ కోచ్గా వ్యవహరించారు. ఆ టైంలో కూడా ఆయన ఇంటర్వ్యూస్ కూడా తీసుకునే అవకాశం నాకు ఆయన చాలా బాగా ఇచ్చారు. సో ఆ ఇంటర్వ్యూస్ అండ్ అదేవిధంగా కొంతమంది అనలిస్టులతో నేను మాట్లాడి సో కబడ్డీ కామెంటరీ ఎట్లా చెప్తారు, రాధికా రెడ్డి గారు నన్ను చాలా గైడ్ చేశారు. కబడ్డీ కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు నన్ను నేను చేంజ్ చేసుకుంటూ క్వాలిటీని అప్గ్రేడ్ చేసుకుంటూ ఈరోజు సాయి కబడ్డీ తెలుగు 43K సబ్స్క్రైబర్స్ ఉంటుంది. నెంబర్ 1 కబడ్డీ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు. సో తెలుగులో మనకి మించిన యూట్యూబ్ ఛానల్ కంటెంట్ ఎవ్వరు ఇవ్వలేరు అనుకునే స్థాయికి సాయి కబడ్డీ తెలుగుని డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ అలానే మీరు ప్రో కబడ్డీలోని వెరిఫైడ్ కబడ్డీ ఛానల్ అన్నట్టుగా ఉన్నాను, దాని గురించి ఒక్కసారి. సో ప్రో కబడ్డీ వాళ్ళు నన్ను సీజన్ 11కి వెరిఫై చేశారనమాట. సీజన్ 11కి ఏంటంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని వెరిఫై చేసి వాళ్ళని సూపర్ ఫ్యాన్ అనే ఒక ఈవెంట్కి ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఆ ఈవెంట్ని తెలుగులో ఫస్ట్ ఇన్వైట్ చేసినటువంటి పర్సన్ నేనే. సో తద్వారా మనకి వచ్చిన అవకాశం వేరే వాళ్ళకి రావాలని చెప్పేసి రెఫర్ చేసి కొంతమంది ఛానల్స్ని కూడా మనం వెరిఫై చేయించడం జరిగింది. సో ప్రో కబడ్డీ మాకు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇచ్చిందండి. మ్యాట్ పైకి వెళ్ళి అక్కడ ఉన్న కంటెంట్ షూట్ చేయడం కానీ, ప్లేయర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం కానీ, అదేవిధంగా మాకు VIP పాసెస్ ఇచ్చింది అండ్ ఒక అకామిడేషన్ అండ్ ట్రావెల్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో తద్వారా ఇన్ఫ్లుయెన్సెస్ ఇంకా పెరగాలని చెప్పేసి ప్రో కబడ్డీ కూడా అభిలషించింది. సో తద్వారా మనకి ఫస్ట్ వెరిఫికేషన్ తెలుగులో మనకే వచ్చింది, నార్త్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి వచ్చింది. సో అలా మన కంటెంట్ చూసి ప్రో కబడ్డీ వాళ్ళు మనల్ని వెరిఫై చేశారు. అంటే మీరు కబడ్డీలో ఏ అంశాల మీద మీరు విశ్లేషణ చేస్తూ ఉంటారు యాక్చువల్ మీ ఛానల్లో? సో యాక్చువల్లీ మనది ఏంటంటే మ్యాచ్ ప్రివ్యూ అండ్ రివ్యూ ఉంటుంది. సో మ్యాచ్కి ముందు ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, ఏ విషయాలు జరిగితే ఎవరు గెలుస్తారు. సపోజ్ ఇప్పుడు తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ మ్యాచ్ ఉందనుకోండి. సో బెంగళూరు బుల్స్ డిఫెన్స్ అనేది సూపర్ స్ట్రాంగ్, అలాగే మన తెలుగు టైటన్స్ రైడింగ్ సూపర్ స్ట్రాంగ్. సో ఈ రైడింగ్ డిఫెన్స్ కాంబినేషన్లో ఎవరు గెలుస్తారు, సో ఈ రైడర్ని ఈ డిఫెండర్ ఢీకొంటే ఎవరు గెలుస్తారు. జస్ట్ లైక్ దట్ భరత్ కూడా ఏ కార్నర్లో హ్యాండ్ టచ్ కోసం ట్రై చేస్తే తనకి పాయింట్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి అంశాలన్నిటి మీద కూడా డిస్కస్ చేస్తూ ప్రివ్యూ చేస్తాం. సో ఆఫ్టర్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏ కారణాల వల్ల ఒక టీం మ్యాచ్ ఓడిపోయింది, జస్ట్ లైక్ ది తెలుగు టైటన్స్ ఒక మ్యాచ్ గెలిచింది పట్నా పైరేట్స్ మీద, ఏ అంశాల వల్ల గెలిచింది, మన డిఫెన్స్ బాగా ఆడింది దానివల్ల గెలిచింది, ఏ రైడర్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశాడు, ఎవరి కాంట్రిబ్యూషన్ ఆ మ్యాచ్లో ఉండింది, ఏ స్ట్రాటజికల్ థింగ్స్ మనకు హెల్ప్ చేసాయి, వీటన్నిటి గురించి కూడా మనం రివ్యూలో విశ్లేషిస్తాం. ఇలా ప్రివ్యూ ప్లస్ రివ్యూ కూడా చేస్తాము. దాంతోపాటుగా ప్లేయర్ బయోగ్రఫీస్. ఒక ప్లేయర్ అవ్వాలంటే అది ఒక ఈజీ టాస్క్ కాదండి, చాలా కష్టపడాల్సి వస్తుంది. గ్రౌండ్ లెవెల్ నుంచి కోచ్ చెప్పింది వింటూ, కోచ్ చెప్పిందే తింటూ, తన ఫ్రీ టైంని కూడా తను కబడ్డీకే ఇన్వెస్ట్ చేస్తూ ముందుకు రావాల్సి ఉంటుంది. చాలా కష్టపడి, చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సో తల్లిదండ్రులు కష్టపడి రోజు పనికి వెళ్ళి వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఒక కబడ్డీ ప్లేయర్ని తయారు చేస్తారు. సో వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ ఏంటనేది రాబోయే కబడ్డీ ప్లేయర్స్కి మనం చెప్తేనే
వీళ్ళు కూడా మంచి ప్లేయర్స్ అవుతారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో ఆ ఉద్దేశంతో బయోగ్రఫీస్ కూడా మనం చేయడం జరిగింది. కబడ్డీ ప్లేయర్స్ బయోగ్రఫీస్, ఇప్పుడు రాహుల్ చౌదరి బయోగ్రఫీ, అలాగే భరతుడా బయోగ్రఫీ, విజయ్ మలిక్ బయోగ్రఫీ. సో ఇట్లాంటి ఫేమస్ ప్లేయర్స్ గురించి ప్రదీప్ నర్వాల్ బయోగ్రఫీ, ఇలా బయోగ్రఫీస్ వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ప్లేస్ ఏంది, వాళ్ళు ఏ స్టేజ్ నుంచి ఈరోజు ఏ స్టేజ్లో ఉన్నారని చెప్పి మన ప్లేయర్ని మోటివేట్ చేసే విధానంలో బయోగ్రఫీస్ కూడా షూట్ చేసాం. ప్లస్ ఇంటర్వ్యూస్, లైక్ ముందే చెప్పాను కదా, త్రినాథ్ రెడ్డి గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు నాకు బాగా అవకాశాలు కల్పించారు. సో తద్వారా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఒక టీం గురించి, తెలుగు టైటన్స్ టీం గురించి మనం ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. సో అవి కూడా చేసి తెలుగు టైటన్స్ ఏంటండి, ఇన్సైడ్ తెలుగు టైటన్స్ ఏం జరుగుతుందని చెప్పేసి వ్యూవర్స్కి మనం తెలియజేయడం జరిగింది. ఓకే, అంటే మీరు శ్రీనివాస్ రెడ్డి గారి గురించి బాగా చెప్తున్నారు కాబట్టి, సో ఒకవేళ మీరే శ్రీనివాస్ రెడ్డి గారు అయ్యి మొన్న తెలుగు టైటన్స్ సెమీఫైనల్స్ దాకా వెళ్ళి ఓడిపోవడం జరిగింది, సో దాని గురించి విశ్లేషించాలి అంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు? సో తెలుగు టైటన్స్ సెమీఫైనల్లో ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన దగ్గర థర్డ్ రైడర్ సరైనటువంటి రైడర్ లేడు. కృష్ణ హుడా గారు ఎక్స్ట్రాడినరీ కోచ్, అందులో నో డౌట్. ఆయన టీంని, ఓడిపోయే టీంని కూడా గెలిపించగలిగే సత్తా ఉన్నటువంటి కోచ్. ఓకే, సో అసలు దీనికంటే ముందు తెలుగు టైటన్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. శ్రీనివాస్ రెడ్డి గారు సీజన్ 10లో మన టీంకి వచ్చే ముందు టీంకి అసలు మంచి ప్లేయర్స్ ఉండేవాళ్ళు కాదు. అలాంటిది ఆయన ఎన్వైపీ ట్రయల్స్ పెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ మన కాసాని కబడ్డీ అకాడమీలో ట్రయల్స్ పెట్టి తద్వారా కొంతమంది ప్లేయర్స్ని మన టీంలోకి తీసుకొచ్చి బేసిక్ స్ట్రక్చర్ని మనకి ఇచ్చారు. లెఫ్ట్ కార్నర్ అంకిత్ జాగ్లాన్ కావచ్చు, అండ్ కొంతమంది ప్రఫుల్ జవారి లాంటి యంగ్ రైడర్లు కావచ్చు, లెఫ్ట్ రైడర్స్. సో ఇట్లాంటి ప్లేయర్స్ అందరినీ కూడా తెలుగు టైటన్స్కి ఆయన ఇచ్చారు. ఆ తర్వాత ఈ టీం పైన ఒక మంచి క్రీమ్ని ఆయన చల్లారు, ఎవరో కృష్ణ హుడా గారు. ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ అందరినీ తీసుకొచ్చి మోటివేట్ చేసి గెలవాలి మనం అనే ఒక దృక్పథంతో ఆయన గెలిపించారు. సీజన్ 11లో మనకి ఒక పాయింట్ డిఫరెన్స్ తోటి మనం ప్లే ఆఫ్ ఛాన్స్ మిస్ చేసుకున్నాం. బట్ సీజన్ 12లో మనం సెమీఫైనల్ వరకు వచ్చాం. సో దీంట్లో కాంట్రిబ్యూషన్ చాలా మంది కన్ఫ్యూజ్ ఏమవుతారంటే మొత్తం కృష్ణ హుడా గారే చేంజ్ చేస్తారని అనుకుంటారు. బట్ అఫీషియల్గా చెప్పాలంటే శ్రీనివాస్ రెడ్డి గారు పునాది వేశారు. దాని మీద ఒక ఇల్లు లాంటి స్ట్రక్చర్ని నిర్మించింది కృష్ణ హుడా గారు. పునాది లేకుండా ఇల్లు ఉండదు. ఈయన ఇచ్చిన బేసిక్ స్ట్రక్చర్ లేకుండా తెలుగు టైటన్స్ టీం లేదు. ఓకే, సో చెప్పేది ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారి స్థానంలో మనకు ఆ స్థాయి లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు ఎలా అంటే ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ అండి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కబడ్డీ అనే పేరు వెనకనే మనకు గుర్తొచ్చే పేరు శ్రీనివాస్ రెడ్డి గారు. ఇంటర్నేషనల్ స్థాయిలో కోచ్గా, ఇండియన్ టీం కోచ్గా కూడా ఆయన జూనియర్ ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ని అందించారు. అండ్ కబడ్డీ మాస్టర్స్ దుబాయ్లో కూడా ఇండియన్ టీంకి గోల్డ్ మెడల్స్ అందించినటువంటి ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి కోచ్, చాలా ఎక్స్పీరియన్స్డ్. ఆయనతో కలిసినప్పుడు ఎట్లా ఉంటుందంటే మనలో ఉన్న మిస్టేక్స్ని కూడా ఆయన వెరిఫై చేసి చెప్తూ ఉంటారు. తద్వారా మనం ఆ మిస్టేక్స్ మళ్ళీ పునరావృతం కాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. చాలా ఎక్స్పర్ట్ కోచ్. తెలుగు టైటన్స్ సెమీఫైనల్ వరకు వచ్చాం మనం. నెక్స్ట్ సీజన్ 13 బ్లాక్ బస్టర్ సీజన్ ఉండబోతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. తెలుగు టైటన్స్ విల్ బీ ద ఛాంపియన్స్ దిస్ టైమ్. ఓకే, అండ్ అలానే మనకి రీసెంట్గా మనకి ఇక్కడ యువ కబడ్డీ లీగ్ అన్నది జరిగింది. సో దాంట్లోని మన హైదరాబాద్ అదేవిధంగా ఆంధ్ర ప్లేయర్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో దాని నుంచి ఎవరైనా ప్రో కబడ్డీకి సెలెక్ట్ అయ్యి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని మీరు భావిస్తున్నారా? యాక్చువల్లీ మన తెలుగు ప్లేయర్స్ ప్రో కబడ్డీలో ఉండకపోవడానికి నేను అనుకునే రీజన్ ఏంటంటే సోషల్ మీడియా ఎక్స్పోజర్ మన ప్లేయర్స్కి లేదండి. ఓకే, సో సోషల్ మీడియాలో మేము ఏదన్నా ఒక పోస్ట్ చేయాలంటే మాకు ఫుటేజ్ ఉండేది కాదు. ఫుటేజ్ అంటే మేము ఫోన్లో చేసింది ఒకలాగా ఉంటుంది. ఒక బ్రాడ్కాస్టింగ్ కెమెరాస్ వచ్చి, సో హై క్వాలిటీ విజువల్ తోటి మనకి ఆ ఫుటేజ్ దొరికినప్పుడు దాన్ని మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడే ఆ ప్లేయర్కి ఎక్స్పోజర్ దొరుకుతుంది. మరాఠీ ప్లేయర్స్కి కబడ్డీ 360 అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. అలాగే నార్త్ ఇండియన్ ప్లేయర్స్కి చాలా పెద్ద మంచి మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కానీ మన తెలుగు ప్లేయర్స్కి ఒక ప్లాట్ఫామ్ కూడా లేదు. నాకు ఎప్పటి నుంచో ఆశ ఏంటంటే మన తెలుగు ప్లేయర్స్కి కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉండాలి. వాళ్ళ ఫుటేజ్ని అప్లోడ్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి మనకు కూడా మంచి ప్లాట్ఫామ్స్ కావాలి. దానికంటే ముందు వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ సామర్థ్యం ఏంటి అనేది మనం చెప్పుకోవడానికి మనకు ముందు ఫుటేజ్ కావాలి. ఆ ఫుటేజ్ని ఇవ్వడానికి మనకి ఫ్యాన్ కోడ్ లాంటి ప్లాట్ఫామ్లో ఎక్స్పోజర్ ఇవ్వడానికి వచ్చిందే యువ కబడ్డీ సిరీస్. ఆ యువ కబడ్డీ సిరీస్లో యువ ఆంధ్ర ఛాంపియన్షిప్, యువ తెలంగాణ ఛాంపియన్షిప్ రెండు జరిగాయి. దాంట్లో కొంతమంది యంగ్స్టర్స్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రాజు రెడ్డి కావచ్చు, ఆంధ్ర సైడ్ చూసుకుంటే గోపిచంద్ పోట్లా కావచ్చు, కర్మల దినేష్ కావచ్చు, చాలామంది ఎక్స్ట్రాడినరీ ప్లేయర్స్ వచ్చారు. సో వాళ్ళందరికీ ఫుటేజ్ ఉంది కాబట్టి మనం ఫ్రాంచైజెస్కి చూపించి మా దగ్గర ఈ టాలెంటెడ్ ప్లేయర్ ఉన్నాడు, ఇలా ఆడుతున్నాడు, తన స్కిల్ ఇదని చూపించి మనం ప్రో కబడ్డీలోకి వెళ్ళడానికి అదొక దారిలాగా మనం చూడొచ్చు. అంటే ఎలా అవుతుంది వాళ్ళకి ఈ ఫుటేజ్ ద్వారా వాళ్ళకి అది ఎలా ప్లస్ అవుతుందని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోచ్లకు చూపించాల్సిన ఫుటేజ్ అండి. మనం మంచి ప్లేయర్ అని చెప్తే అర్థం కాదు వాళ్ళకి.
మనం మంచి ప్లేయర్ ఆడేస్తాడు కొట్టేస్తాడంటే వాళ్ళు నమ్మరు. మనం వాళ్ళకి ఫుటేజ్ చూపించాలి. అలాగే టోర్నమెంట్స్లో స్టాట్స్ చూపించాలి. నెంబర్స్తో మాట్లాడాలి, ఫుటేజ్తో మాట్లాడాలి. ఈ రెండింటితో మాట్లాడినప్పుడు మాత్రమే అతను ప్రో కబడ్డీలో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఆ అవకాశాన్ని యువ సిరీస్ కల్పించింది మనకి. సో ఈ ఫుటేజ్ని మనం చూపించి, ఈ స్టాట్స్ని మనం చూపిస్తే గ్యారంటీగా మన ప్లేయర్స్ అనేవాళ్ళు ప్రో కబడ్డీలో ఉంటారు. ఆ స్థాయి ప్లేయర్స్ మన దగ్గర ఉన్నారు. అండ్ అసోసియేషన్స్ నేను మెచ్చుకోవాలి నిజంగా. ఆంధ్ర అసోసియేషన్ కానీ తెలంగాణ అసోసియేషన్ కానీ ప్లేయర్స్ కోసం చాలా ఆలోచిస్తున్నారండి. యువ తెలంగాణ ఛాంపియన్షిప్ కావచ్చు, యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ కావచ్చు, అసోసియేషన్స్ లేకుండా ఈ టోర్నమెంట్స్ని ఎవరు కూడా కండక్ట్ చేయలేరు. అసోసియేషన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేసి, కాసాని వీరేష్ గారు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ నుంచి, అలాగే యలమంచిలి శ్రీకాంత్ గారు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ నుంచి చాలా బాగా పుష్ చేస్తున్నారు ప్లేయర్స్ని. సో ఈ అవకాశాలన్నింటి కూడా మీరు యూజ్ చేసుకోండి. ఫ్యూచర్లో తెలుగు ప్లేయర్స్ ప్రో కబడ్డీకి చాలామంది వెళ్ళబోతున్నారు. ఓకే. అండ్ అదే అంటే మీరు 9th క్లాస్లో కబడ్డీ ఆడున్నారు. సో 9th క్లాస్లో మీరు కబడ్డీ ఆడింది కూడా కంప్లీట్గా మట్టి మీద. ఇప్పుడు ఏంటంటే మీరు చూస్తున్న కబడ్డీ కంప్లీట్గా మ్యాట్ మీద. సో ఎటువంటి డిఫరెన్స్ అని మీరు గమనించారు? అండ్ ఆ మ్యాట్ మీద ఆడేటప్పుడు మీరు మెయిన్గా కెమెరాకి చిక్కుతాయి వాళ్ళు ఫేస్ చేసే డిఫికల్టీస్, ఏ డిఫికల్టీస్ చూసారు మీరు? డిఫికల్టీస్ అంటే అండి, మట్టి నుంచి మ్యాట్ మీదకి వచ్చిందానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ ట్రాన్సిషన్ అనేది చాలా చాలా మంచిది. ఎందుకంటే ఈ స్పోర్ట్లో బిజినెస్ ఇన్వాల్వ్మెంట్ పెరిగింది. స్పాన్సర్స్ రావడం, బ్రాడ్కాస్టింగ్ సంస్థలు రావడం ఈ గేమ్ని చాలా పెద్ద స్థాయికి తీసుకొచ్చారు. మ్యాట్ మీద గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లాంటి పెద్ద పెద్ద స్టేడియంలో, లైక్ విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వైజాగ్లో మన జరిగింది. ఇలాంటి పెద్ద పెద్ద స్టేడియంస్లో కబడ్డీ టోర్నమెంట్ని జరుపుతున్నారు. దీనికి కామెంటేటర్స్ ఉంటున్నారు, బ్రాడ్కాస్టింగ్ సంస్థలు ఉంటున్నాయి, వాళ్ళకి రేటింగ్స్ వస్తున్నాయి. కొన్ని 100 కోట్లు కబడ్డీ ప్లేయర్స్కి వస్తున్నాయి. సో ఒక్కొక్కళ్ళే ప్రైస్ ట్యాగ్ చూస్తుంటే 2 కోట్ల పైనే ఉంటుంది స్టార్ ప్లేయర్స్ అందరికీ కూడా. సో ఈ ట్రాన్సిషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ప్లేయర్స్కి చాలా వరకు న్యాయం జరుగుతుందండి. చాలామంది ఈరోజు రాహుల్ చౌదరి లాంటి ప్లేయర్, మీరు నమ్మరు, 10th క్లాస్ మాత్రం తను చదువుకున్నాడు. అండ్ దాని తర్వాత కబడ్డీయే ప్రాణం అని పెట్టారు. అంతే, సక్సెస్ మాట్లాడుతుంది. అట్ ద సేమ్ టైమ్ నేను రాహుల్ చౌదరి తోటి చాలా ఇన్స్పైర్ అయినండి. రాహుల్ చౌదరి ద వే హీ స్పీక్స్ టు ద ఫ్యాన్స్ చాలా ఇంటరాక్ట్ అవుతారు. అండ్ దీంట్లో నేను క్రెడిట్ తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్కి ఇవ్వాలనుకుంటున్నాను. ఏ ప్లేయర్ వచ్చినా కానీ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది అంటే, ఫ్యాన్స్ మనకి ముఖ్యము, ఫ్యాన్ బేస్ మనకి ముఖ్యము, మన ఫ్యాన్ బేస్ బాగుంటేనే మనం బాగుంటాం అనే ఒక దృక్పథంతో ఇప్పుడు తెలుగు టైటన్స్ CEO త్రినాథ్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే ఓనర్స్ అయినటువంటి శ్రీనివాసరావు శ్రీరామనేని గారు, గౌతమ్ రెడ్డి గారు, సో మహేష్ కోహ్లీ గారు, వీళ్ళందరూ ఏం చెప్తారంటే ప్లేయర్స్ తోటి, మీరు బాగా ఆడండి, దాంతోపాటు ఫ్యాన్స్తో కూడా బాగా ఇంటరాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు మనకు చాలా ప్రాణం పెట్టి మనకు సపోర్ట్ చేస్తారు. డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు మనకి. సో వాళ్ళందరినీ కూడా మనం సాటిస్ఫై చేయాలని చెప్తుంటారు. కృష్ణనుడా గారు కొన్ని స్టేట్మెంట్స్లో బిఫోర్ లాస్ట్ సీజన్ కూడా కోట్ చేశారు. ఏంటంటే ఓనర్స్ మాకు చెప్తున్నారు ఫ్యాన్స్ సంతోషమే మాకు ముఖ్యం అని చెప్పేసి. నేను కూడా ఈ రోజు నుంచి డిసైడ్ అయింది ఏంటంటే, ఫ్యాన్స్ అనేవాళ్ళు నిరాశపరచను, తెలుగు టైటన్స్ విల్ బి ద టాప్ టీమ్ అని చెప్పారు ఆయన. అన్న మాటను కూడా ఆయన చాలా వరకు నిలబెట్టుకున్నారు. విత్ ద హెల్ప్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ట్రక్చర్ మనం మాట్లాడుకున్నాం కదా. సో దాదాపుగా ఎన్ని సీజన్స్ని కవర్ చేశారు మీ ఛానల్లో కానీ, మీరు దగ్గరుండి వెళ్ళి చూడటం కానీ? నేను సీజన్ 8 నుంచి ఇప్పుడు రాబోయే 13th సీజన్ అండి, 5 seasons అవుతుంది. ఈ సీజన్ కూడా కవర్ చేస్తాను. ఓకే. ఎక్స్పీరియన్స్ ఏంటంటే, సీజన్ 8 నుంచి సీజన్ 13 వరకు మారింది ఏంటంటే, యంగ్ బ్లడ్ వస్తుందండి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ అందరూ రిటైర్ అయిపోతున్నారు, ప్రో కబడ్డీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. యంగ్ బ్లడ్ వస్తుంది. ఒకప్పుడు మనకి రైడర్స్ అంటే రాహుల్ చౌదరి, పర్దీప్ నర్వాల్ అనేవాడు. ఇప్పుడు చూస్తుంటే దేవాంక్ అండ్ అయాన్ అంటున్నాం, భరత్ హుడా అంటున్నాం. ఇలాగా న్యూ ఫేసెస్ వస్తున్నాయి. ఇండియన్ టీంకి కూడా అది చాలా వరకు ఉపయోగపడుతుంది. అండ్ ఇరాన్ టీంకి ఉన్నటువంటి ప్లస్ ఏంటంటే, ఇదివరకు డిఫెండర్స్ మాత్రమే ఇరాన్ నుంచి బాగా వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు రైడర్స్ కూడా వస్తున్నారు. సో ఇరాన్ మనకి రాబోయే రోజులు టఫ్ అయిపోతుంది ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్. ఇప్పటికే టఫ్ వస్తుంది, ఇంకా టఫ్ అయిపోతుంది. దానికి మన వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు కొట్టడానికి. ఎవరు వచ్చినా కానీ మన రైడర్స్ ఎలా ఉన్నారంటే, దేవాంక్ బుల్డోజర్, అయాన్ లాంటి రైడర్స్ ఉన్నారు, భరత్ హుడా అయితే ఎక్స్ట్రాడినరీ ప్లేయర్, ఆల్రౌండర్, ఇరగొట్టేస్తారు మనం. ఓకే. అంటే మీరు ఏంటి, ప్రో కబడ్డీ లీగ్స్ ఎక్కడ జరిగినా వెళ్తూ ఉంటారా, లేదా హైదరాబాద్లో జరిగిన మ్యాచెస్ని మాత్రమే కవర్ చేయడం, మిగిలిన విశ్లేషించడం చేస్తుంటారు? నేను 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన టోర్నమెంట్స్కి అయితే వెళ్తుంటాను. మనకు బేసిక్గా ప్రో కబడ్డీ వాళ్ళే ఇన్వైట్ చేస్తుంటారు. ఓకే. వైజాగ్లో మొన్న టూ టైమ్స్ వెళ్ళాను. లాస్ట్ డే అండ్ ఫస్ట్ డే ప్రో కబడ్డీ వాళ్ళే ఇన్వైట్ చేస్తున్నారు. ప్రో కబడ్డీ వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా ప్రోత్సహించాలని ఒక ఉద్దేశంతో సూపర్ ఫ్యాన్ అనే ఒక ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు. ఫేజ్ ఎక్స్పీరియన్స్ అనే వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఎవరెవరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఎవరెవరు ఫ్యూచర్లో పొటెన్షియల్ గ్రో అయ్యి ఈ స్పోర్ట్కి కాంట్రిబ్యూట్ చేసే అవకాశం ఉంటుందని వాళ్ళని వెతికి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ తద్వారా వాళ్ళ కంటెంట్ పుష్ చేయడంతో పాటుగా ప్రో కబడ్డీకి కూడా కొంత ఫ్యాన్ బేస్ని ఇంకా యాడ్ చేసే పనిలో ఉన్నారనమాట.
ఓకే. సో దాని ద్వారా నేను హైదరాబాద్ అండ్ వైజాగ్లో జరిగే మ్యాచ్స్కి వెళ్తున్నాను. దాంతోపాటుగా టీవీలో చూసి మ్యాచ్ని సంబంధించి నేను ఇంట్లోనే అంటే మ్యాచ్ స్టార్ట్ అవ్వడమే ఇలాగా పట్టుకుని నెయిల్ బైటింగ్ సీన్స్ ఉంటాయి అనమాట అయితే. కబడ్డీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్రికెట్ ఆర్ ఎనీ అదర్ స్పోర్ట్ అండి. ఓకే. మీకు 30 సెకండ్స్కి యాక్షన్ జరిగిపోతుంది. కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల మీరు మ్యాచ్ మధ్యలో వాటర్ తీసుకోవడానికి కూడా మేము వెళ్ళాం, వాటర్ పక్కన పెట్టుకుంటాం. ఎందుకంటే వాటర్ తెచ్చుకుని తాగే గ్యాప్లో ఒక రైడర్ వెళ్ళేసి వచ్చేస్తారు, రెండు రైడ్లు వెళ్ళిపోతారు. దానివల్ల మ్యాచ్ రిజల్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. సో అండ్ అలానే ఇప్పటిదాకా ఏంటంటే మనం మెన్స్ కబడ్డీ లీగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. బట్ ఇప్పుడు మనకి రీసెంట్గా Jan 27th గచ్చిబౌలిలో ఉమెన్ కబడ్డీ నేషనల్ టోర్నమెంట్ అనేది జరిగింది. ఓకే, సో దాని గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? సో చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అండ్ AKFI. నిజంగా గచ్చిబౌలి అంటే ఒక పెద్ద స్టేడియంలో అంత లైట్స్, అంత ప్రో కబడ్డీ వాళ్ళు దాన్ని బ్రాడ్కాస్ట్ చేయడం ఫైనల్ మ్యాచ్ని, సో చాలా బాగుంది. ఫ్యూచర్లో నేను కోరుకునేది ఏంటంటే మెన్స్కి ఎలాగైతే ఒక కమర్షియల్ లీగ్ ఉందో ప్రో కబడ్డీది, ఉమెన్స్కి కూడా అలాగే ఒక కమర్షియల్ లీగ్ వస్తే వాళ్ళ లైఫ్స్ కూడా మారుతాయండి. చాలా వరకు ఫినాన్షియల్గా హెల్ప్ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు కబడ్డీ ప్లేయర్స్ మెన్స్ కోటిషోలు అవుతున్నారు, కానీ ఉమెన్స్కి అంత డబ్బులు రావట్లా. ఫ్యూచర్లో ఉమెన్స్కి కూడా మనం ప్రోత్సాహం అందించాలి, కమర్షియల్గా వాళ్ళు కూడా సెటిల్ అవ్వాలనేది నా కోరిక. ఓకే, అండ్ అదేవిధంగా మనకి ఆ టోర్నమెంట్లోని మనకి విన్నింగ్ టీం అండ్ అదేవిధంగా సెకండ్ వచ్చిన రన్నరప్ టీం గురించి విశ్లేషించాలి అంటే రైల్వే టీం గురించి కానీ హర్యానా టీం గురించి విశ్లేషించాలంటే మీరు ఏంటి చెప్తారు? రైల్వే టీం అండ్ హర్యానా టీం నాట్ ఓన్లీ ఉమెన్స్, మెన్స్లో కూడా ఆల్రెడీ డామినేట్ చేస్తారండి. ఓకే, ఎప్పటికప్పుడు వాళ్ళు క్వాలిటీ ప్లేయర్స్ ఉంటారు రైల్వేస్లో కానీ హర్యానా టీంలో కానీ. కబడ్డీ పుట్టిందే హర్యానాలో. మీకు ప్రో కబడ్డీ లిస్ట్ తీస్తే 70% ప్లేయర్స్ ఆర్ ఫ్రమ్ హర్యానా, ఒక 20% ఫ్రమ్ మహారాష్ట్ర ఉంటారు. మహారాష్ట్ర సంఖ్య ఇంకా పెరుగుతుంది. హర్యానా వాళ్ళు ఇప్పుడు టాప్లో ఉంటారు. ఇప్పుడు మీకు రైల్వేస్ టీంలో కూడా హర్యానాకి సంబంధించిన ప్లేయర్స్ ఉంటారు. సో హర్యానా కబడ్డీకి పుట్టినిల్లు. అలాగే రైల్వేస్ టీము చాలా చాలా పెద్ద టీం అది. ఇప్పుడే కాదు, గతంలో కూడా రణ్ధీర్ సింగ్ షరావత్ గారు రైల్వేస్ టీంకి హెడ్ కోచ్గా వ్యవహరించారు. సంజీవ్ బలియన్ రీసెంట్గా ఆయన తమిళ తలైవాస్ హెడ్ కోచ్, ఆయన బోల్ సైడ్ రైడర్గా ఉండి తన ఎరాన్ అంతటిని కూడా శాసించినటువంటి వ్యక్తి. తన కాలంలో తనను మించిన రైడర్ లేడు. అలాంటి రైడరు రైల్వేస్ టీంలో ఆడాడు. ఓకే, సో అండ్ అలా ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది మనకంటే హర్యానాలో వచ్చే ప్లేయర్స్కి మిగతా ప్లేయర్స్కి ఏంటి డిఫరెన్స్ మీరు గమనించింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈకో సిస్టమ్ అండి. ఈకో సిస్టమ్ ఇప్పుడు హర్యానాలో మీకు ఊరికి ఒక 4-5 అకాడమీలు ఉంటాయండి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అంత ఈకో సిస్టమ్ లేదు. మొత్తం మన అసోసియేషన్సే బేర్ చేయవలసి వస్తుంది. అకాడమీస్ని పెట్టి ప్లేయర్స్కి మెయింటెనెన్స్ అంతా చేసి అకాడమీసే డైరెక్ట్గా ఫినాన్షియల్గా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. కమర్షియలైజేషన్ లేదండి. ఇప్పుడు హర్యానాలో మీరు చూస్తే అనూప్ కుమార్ కబడ్డీ అకాడమీ అని చాలా అకాడమీస్ ఉంటాయి. వాళ్ళు ప్లేయర్స్ కూడా ఎంత అలా ఉంటారంటే నెలకి 10,000 కట్టి జాయిన్ అయ్యి కబడ్డీ నేర్చుకుంటారు. దాంతోపాటుగా వాళ్ళకి మినిమం 4,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 12,000 వరకు కట్టి వాళ్ళు జాయిన్ అయ్యి చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి కుస్తీ ఆడుతూ ఉంటారు కాబట్టి జనరల్గానే వాళ్ళు కబడ్డీ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈకో సిస్టమ్ అండి. అకాడమీస్ ఎక్కువ హర్యానాలో ఉంటాయి కాబట్టి ప్లేయర్స్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అకాడమీస్ పెరుగుతున్నాయి కాబట్టి మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి సంఖ్య పెరుగుతుంది. సో మనలో కూడా చాలామంది కోచ్లు ఉంటారు, NIS కోచ్లు ఉంటారు. వాళ్ళు కూడా అకాడమీ సెటప్ చేసి వాళ్ళు కూడా మంచి ప్లేయర్స్ని తీసుకొచ్చి అసోసియేషన్కి అప్పచెప్తే ఖచ్చితంగా మనకు కూడా మంచి ప్లేయర్స్ సంఖ్య పెరుగుతుంటుంది అన్నమాట. ఓకే, అదే ఫైనల్ మ్యాచ్ గురించి విశ్లేషించాలి. వీళ్ళు ఈ మిస్టేక్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఈ టీం విన్ అయ్యేది కదా అని ఏమైనా అనిపించిందా మొన్న మ్యాచ్లో? యాక్చువల్లీ లీడ్లో ఉన్న టీం ఎప్పుడు కూడా ఎంటీ రైడ్స్ చేస్తూ టైం కిల్లింగ్ చేయాలండి. టైం కిల్లింగ్ చేయకపోతే పాయింట్స్ మూమెంటం ప్రకారం అవతల టీంకి వెళ్ళిపోతుంది. సో ఆ ఎర్రర్ వల్లనే మ్యాచ్ కోల్పోవడం జరిగింది. ఓకే, అంటే రైల్వేస్ టీము టైం కిల్లింగ్ చేయకుండా ఉంటే, టైం కిల్లింగ్ చేసి ఉంటే గెలిచేది. టైం కిల్లింగ్ చేయకపోవడం వల్ల ఓడిపోయారు. ఓకే, సో అండ్ అదేవిధంగా మీరు ఇందాక అన్నారు ఉమెన్స్కి కూడా ఖచ్చితంగా ఒక లీగ్ అనేది రావాలి అన్నట్టుగా. సో మనకి ఏంటంటే రీసెంట్గా జరిగిన ఆ నేషనల్ టోర్నమెంట్ ఏదైతే ఉందో, సో ఉమెన్స్కి కూడా మనకి ఏషియన్ గేమ్స్ దాకా తీసుకువెళ్ళటం జరుగుతుంది. అండ్ ఫ్యూచర్లో అమెచ్యూర్ కబడ్డీ అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళకు కూడా ఒక లీగ్ ఉండబోతోంది అంటున్నారు. సో దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు సీనియర్ నేషనల్స్లో వచ్చినటువంటి పర్ఫార్మెన్స్ ఆధారంగానే ఫ్యూచర్లో ఇండియన్ టీంలో ఎవరు ఉంటారు అనేది తెలిసిపోతుంది అనమాట. మనకి ఇండియన్ టీంలో వాళ్ళే ఆడతారు. ద బెస్ట్ విల్ ప్లే ఫర్ ద ఇండియన్ టీమ్. అలాగే మనం మెన్స్ విషయానికి వచ్చినా కూడా
మెన్స్లో కూడా మీరు చూసినట్టయితే ఎవరైతే సీనియర్ నేషనల్స్లో బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళే ప్రో కబడ్డీలో హైయెస్ట్ బిడ్స్కి వెళ్తారు, అట్ ద సేమ్ టైం ఇండియన్ టీంలో ఉంటారు. ఇక ఉమెన్స్ కమర్షియల్ లీగ్ గురించి మాట్లాడాలంటే వస్తే చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. మెన్స్కి ఎలాగైతే ఇప్పుడు కోట్లు అలా సంపాదిస్తున్నారు, ఉమెన్స్ కూడా సంపాదించాలి. ఎందుకంటే వాళ్ళ ఈక్వల్ కాబట్టి వాళ్ళకి కూడా ఒక టోర్నమెంట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. సో అండ్ కబడ్డీ యంగర్ కబడ్డీ ప్లేయర్ ఎవరైనా రావాలి అనుకుంటున్నా, సో వాళ్ళు ఎటువంటి అంటే మీరు ఒక కోచ్ దగ్గర వచ్చే ట్రైనింగ్ వేరే చూసి ఇది ఇలా ఉంటే బాగుంది, ఎందుకంటే మనకి ఏంటంటారు ఆడిన వాడికంటే చూసిన వాడికి ఎక్కువ కొంచెం నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది అంటుంటారు. సో మీరు చూసిన దాన్ని బట్టి వీళ్ళు ఇలా ఆడితే బాగుండు, వీళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది, ఇంకొంచెం బెటర్గా ఆడతారు, ఇంకొంచెం బెటర్గా వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతారు అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి అంటే ప్రో కబడ్డీలో కానీ, లేదు ఎవరైనా ప్లేయర్ గురించి చెప్పాలి అంటే? నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు లేట్గా స్టార్ట్ చేస్తున్నారు. చాలా కాల్స్ వస్తుంటాయి, నాకు అకాడమీలో జాయిన్ అవుతాను భయ్య, నాకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందంటే 18 years వచ్చేసి ఉంటాయి. అతను ఏం చేస్తాడు అప్పుడు? హీ కెన్ డూ నథింగ్ కదా, అతను ఏం చేయలేడు అప్పుడు ఆ ఏజ్లో ఉన్నప్పుడు. కాబట్టి మీరు స్టార్ట్ చేయాలంటే 6 years ఉన్నప్పుడు, 8 years ఉన్నప్పుడు హర్యానా వాళ్ళు స్టార్ట్ చేస్తారండి. ఓకే, 6 years నుంచి 8 years నుంచి స్టార్ట్ చేస్తారు. అట్ లాస్ట్ ఏంటంటే అట్లీస్ట్ మీరు 12 years ఉన్నప్పుడైనా స్టార్ట్ చేయండి. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఒక 6 yearsకో 4 yearsకో మీరు ఒక స్టార్ ప్లేయర్ అవుతారు. NYP అవకాశం ప్రో కబడ్డీ ఇప్పుడు కల్పిస్తుంది కాబట్టి ఆ ట్రయల్స్లో మీరు బాగా పర్ఫామ్ చేసి ఒక ఫ్రాంచైజ్ మిమ్మల్ని 18 years నుంచి 22 ఏజ్ లోపల తీసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు ఎంత ఎర్లీగా కబడ్డీ స్టార్ట్ చేస్తే అంత ఎర్లీగా మీకు ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది, బిగ్ స్టేజ్లో మీరు ఆడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా 18 years వచ్చింది, నాకు 16 years వచ్చి నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అంటే మీరు ప్లేయర్ ఎప్పటికి అవుతారు? అవలేరు కదా. మీరు బెటర్ ఏంటంటే 6కి స్టార్ట్ చేయండి. 6 years అప్పుడే మీ పిల్లల్ని గ్రౌండ్కి పంపించి ఆడించండి. లేదంటే 12 years వచ్చిన తర్వాత మీరే ఇనిషియేటివ్ తీసుకుని మీ పిల్లల్ని ట్రైన్ చేస్తూ ఒక అకాడమీలో జాయిన్ చేసి డెడికేటెడ్గా కబడ్డీ ఆడిస్తే తప్ప మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్లేయర్స్ ఎక్కువ మంది కారండి. మనం చేసే తప్పు అదే. చాలామంది 18 years వచ్చిన తర్వాత, 17 years వచ్చిన తర్వాత భయ్యా నేను అకాడమీలో జాయిన్ అవుతా అంటే అప్పుడు ఆ ఏజ్లో మనం ఏం చేయలేం. మనం చేయాల్సిందల్లా 6, 8 లేదా 12 లోపల మీరు జాయిన్ అయిపోతే చాలా బాగుంటుంది మీ ఫ్యూచర్. ఓకే. సో నెక్స్ట్ మంత్ మనకి మెన్ కబడ్డీ లీగ్ ఉండబోతుంది. సో దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? దాని గురించి ఏంటి అని? యాక్చువల్గా మొన్న జూనియర్ నేషనల్స్ జరిగాయండి ఆంధ్రాలో. దాని నుంచి కొంతమంది ప్లేయర్స్ ఐడెంటిఫై అయ్యారు వివిధ ఫ్రాంచైజీలకి. 12 ఫ్రాంచైజీలకి కూడా దాని నుంచి ప్లేయర్స్ ఐడెంటిఫై అయ్యారు. గ్యారంటీగా ప్రో కబడ్డీలో కొంతమంది ప్లేయర్స్ ఉండబోతున్నారు. ఆ టోర్నమెంట్స్ నుంచి బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు. అలాగే సీనియర్ నేషనల్స్ ఒక బెంచ్ మార్క్ ఓకే ప్లేయర్స్ని తీసుకోవడానికి ప్రో కబడ్డీ ఫ్రాంచైజెస్కి. సీనియర్ నేషనల్స్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళే టీమ్స్లో ఉంటారు. లాస్ట్ టైం మీరు స్ట్రాటజికల్ డిఫరెన్స్ చూస్తే తెలుగు టైటన్స్ సీనియర్ నేషనల్స్ అండ్ లోకల్ టోర్నమెంట్స్లో ఎవరైతే బాగా ఆడారో వాళ్ళే టీంలో ఉన్నారు. కాబట్టే మనం సెమీఫైనల్ వరకు రీచ్ అయ్యాం. మిగిలిన కొన్ని ఫ్రాంచైజెస్ ఏం చేశాయంటే ప్రీవియస్ సీజన్ పర్ఫార్మెన్స్ని ఆధారంగా చేసుకుని వాళ్ళు స్క్వాడ్స్ బిల్డ్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఫ్లాప్ అయ్యారు. సో ఇప్పుడు ఫ్రాంచైజెస్ కూడా అర్థమైపోయింది, సీనియర్ నేషనల్స్ ఈజ్ ద బెంచ్ మార్క్. సీనియర్ నేషనల్స్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళే ప్రో కబడ్డీలో ఉంటారు, వాళ్ళే హైయెస్ట్ బిడ్స్కి వెళ్తారు. అందులో బాగా ఆడిన వాళ్ళు అన్సోల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది, స్టార్ ప్లేయర్స్ అయినా కూడా. సో సీనియర్ నేషనల్స్ చాలా చాలా ప్రతిష్టాత్మకం అటు ప్లేయర్స్కి ఇటు ఫ్రాంచైజెస్కి కూడా. ఓకే. అబౌట్ యువర్ ఛానల్? మన ఛానల్లో కంటెంట్ ఏమొస్తుంది అనేది సబ్స్క్రైబర్స్కి బాగా తెలుసు. మనం ప్రెస్ కాన్ఫరెన్స్ కవర్ చేస్తుంటాం. బేసిక్గా చాలామంది తెలుగు రాదండి, హిందీ రాదండి తెలుగు వాళ్ళకి. సో వాళ్ళకి ఏంటంటే హిందీ రాని వాళ్ళకి కోచ్ సాబ్ హిందీలో మాట్లాడతారు, లేదా మేనేజ్మెంట్ హిందీలో మాట్లాడతారు. ఆ హిందీలో మాట్లాడిందని మనం తెలుగులోకి తర్జుమా చేసి మనం ఇస్తూ ఉంటాం అనమాట. ఈరోజు ఏం మాట్లాడారు కోచ్ సాబ్, అట్లాంటిది ట్రాన్స్లేట్ చేసి మనం చెప్తూ ఉంటే వ్యూవర్స్కి కూడా ఫ్రాంచైజ్ ఏమనుకుంటుంది, టీంలో ఏమైనా చేంజెస్ రావచ్చా, ఇటువంటి విషయాలు తెలుస్తాయి. సో ఆ కంటెంట్ మనలో వస్తుంది. ఓకే. అండ్ అలానే మనకి కబడ్డీకి ఇంకా ఇంకొంచెం ఎక్స్పోజర్ కావాలంటే కనుక ఇంకొన్ని కబడ్డీ మీద ఛానల్స్ రావాలని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా రావాలండి. నేను కోరుకునేది ఏంటంటే ఏదో పెట్టాం కదా నామకే వాస్తే ఎడిటింగ్లు చేసి నామకే వాస్తే కంటెంట్ నడపడం కాకుండా డెడికేటెడ్గా క్వాలిటీగా కంటెంట్ చేసేవాళ్ళు రావాలండి. ఓకే. ఇంకా మంచి టాలెంటెడ్ పర్సన్స్ వస్తే మాకు కూడా బాగుంటుంది. అండ్ ప్రో కబడ్డీ కూడా క్వాలిటీ కంటెంట్ క్రియేటర్స్ రావాలని ఈ ప్రోత్సాహాలన్నీ కూడా ఇస్తున్నారు. లైక్ మీరు చూస్తే మహారాష్ట్ర నుంచి అలాగే బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఫ్లైట్ టికెట్లు వేసి మరి ఇన్ఫ్లుయెన్సర్స్ని మన వైజాగ్కి మన హైదరాబాద్కి రప్పిస్తున్నారు. సో చాలా ఖర్చు పెడుతుంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద.
సో దాన్ని మనం ఉపయోగించుకుని దాన్ని ఒక ప్రోత్సాహంగా భావించి సో రాబోయే తరాలని కూడా మనం మోటివేట్ చేస్తూ మనం ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఎదుగుతూ మనం ప్లేయర్స్ని కూడా మోటివేట్ చేస్తూ ప్రో కబడ్డీకి వాళ్ళందరినీ కూడా నడిపిస్తూ ప్యూఎస్ని కూడా నడిపించాలి ప్రో కబడ్డీ. తప్పకుండా. సో మీ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ని మా ప్రేక్షకులతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ అలానే మీరు ఇంకా మంచి కంటెంట్ని ప్రేక్షకులు అందించాలని కోరుకుంటున్నాము. సో చూశారు కదా, కబడ్డీ మీద తనకున్నటువంటి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ని ఒక ఛానల్గా మార్చుకుని అండ్ మనకి ఎంతో వాల్యుబుల్ కంటెంట్, కబడ్డీ మీద వాల్యుబుల్ కంటెంట్ని మనకు అందిస్తున్న సాయికి చాలా థ్యాంక్స్. అండ్ ఇది ఇవాల్టి స్టోరీ. రేపు ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం.